ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసిన ఈ కీర్తనలు 36వ అధ్యాయానికి ఒకసారి రండి అందరూ కూడా. ఈ 36వ అధ్యాయము 5వ వచనం నుండి మనం ధ్యానం చేస్తాం. ఇందులో ఉన్న విశేషకరమైన విషయాలు చాలా గొప్పవి. ఇందులో మనము ఆయన ఔన్నత్యము ఎంత ఎత్తుగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఎంత గొప్పదో మనకు అర్థమవుతది. మనము సేవిస్తున్న దేవుని యొక్క గొప్పతనము, ఆ గొప్ప దేవుడు మన మీద పెట్టుకున్న గొప్ప ప్రణాళికలు, ఆ గొప్ప దేవుడు మన మీద కలిగి ఉన్న ఉద్దేశాలేంటో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఈ ఆరాధన వాక్యాన్ని హృదయంలో భద్రపరిచే ప్రయత్నం చేయండి. చూడండి 5వ వాక్యం అంటున్నారు, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. ఎంత గొప్ప మాట అండి. ఆయన కృప స్థాయి వర్ణిస్తూ ఎంత హెచ్చుగా వర్ణించారో చూడండి. ఆయన కృప అంట ఆకాశమును అంటుచున్నదంట. ఏమండి, ఆకాశమును అంటే ఎత్తైన ఒక బిల్డింగ్ అయినా మనం చూపించగలుగుతామా? సుమారుగా ప్రపంచంలోనే అతి ఎత్తైన అతి పెద్దదైన కొన్ని వందల ఫ్లోర్లున్న బిల్డింగ్ ఉంది. కానీ ఆకాశమును అంటే అంత పరిస్థితి దానికి లేదు. అన్నిటికన్నా ఎత్తైనది ఈఫిల్ టవర్ అంటారు. అది కూడా ప్రపంచంలోని అన్నిటికన్నా ఎత్తైనది. కానీ ఆకాశమును మాత్రం అంటలేదది. అన్నిటికన్నా ఎత్తైన ఓ శిఖరం ఉంటది. ఆ శిఖరము పైకెక్కిన సరే ఇంకా ఆకాశం కనబడుతుంది. ఈ భూలోకములో భూప్రపంచములో ఆయన కృపకు తగినది ఏదీ లేదండి. కేవలము ఆయన కృప మాత్రమే ఆకాశమును అంటే అంత గొప్పది. ఆయన కృప. ఆ కృపను మనం ఏ రీతిగా వర్ణించగలుగుతాం? ఆయన కృప ఎంత హెచ్చుగా ఉందండి మన ఎడల. ఆయన కృప యొక్క బాహుల్యము ఎంత గొప్పగా ఉందండి. ఎంత విశేషకరమైనదండి ఆయన కృప. ఆయన కృప చాలా అమూల్యమైనది, చాలా గొప్పది. ఈ రోజు మనము ఆయన అమూల్యమైన ఆలోచనలతోటి మనకు అమూల్యమైనవి అనుగ్రహించే దేవుణ్ణి మీకు పరిచయం చేస్తాను. నా మాట మీకు అర్థమైందండి? అమూల్యమైన దేవుడు అమూల్యమైనవి మనకు అనుగ్రహించిన అమూల్యమైన విశేషాల గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు పరిచయం చేస్తాను. కొన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, ఈ వాక్యములో అంటున్నారు, 7వ వాక్యానికి రండి ఒక్కసారి. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అంటే, ఒక మాటలో చెప్పాలంటే మలినము, మస్టు, డాగు, మడత, మచ్చ లేనిది, అమూల్యమైనది. దానికి ఇంకా పర్యాయపదం ఏమీ లేదండి. అమూల్యమైనది అంటే దానికి ఇలా కూడా చెప్పచ్చు అనడానికి లేదు. అమూల్యమైన దానికి సరితూగే పదము మరొకటి లేదు. మరొకటి. ఇది అమూల్యమైనది అన్నప్పుడు ఇది కూడా అని అనడానికి ఇంకా అవకాశం లేదు. అమూల్యమైనది అంటే వివరించలేనిది, వర్ణించలేనిది, దానికి సాటి అయినది ఏదీ లేదు. అంత గొప్పది అమూల్యమైన అనే పదం. భక్తుడు అంటున్నారు ఇక్కడ, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది. ఆయన కృప అమూల్యమైనది కాబట్టే పాపులమైన మనము ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాం. నరకానికి చేరువైన మనము ఈరోజు ఇంత సంతోషంగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. మరణానికి చేరువైన మనము ఈరోజు మరణానికి చేరువైన వారిలో లేకుండా ప్రత్యేకించబడ్డామంటే కేవలము అమూల్యమైన కృప. అమూల్యమైన కృప. ఏమండి, మనం ఏమన్నా భాగ్యవంతులమా? బలవంతులమా? మనం ఏమన్నా శక్తిమంతులమండి? బలహీనులమండి? మన బలమేంటో మనకు తెలుసు, మన శక్తి ఏంటో మనకు తెలుసు. అటువంటిది ఎంత గొప్ప ధన్యత ఎలా సాధ్యం? మనిషి వలన కాదు, పరిశుద్ధుని వలన మాత్రమే. అందుకే అంటున్నారు, ఆయన కృప ఎంతో అమూల్యమే.
ఎంతో అమూల్యమైన ఆయన కృప ఎంత అమూల్యముగా మనకు అనుగ్రహించారో కొన్ని విషయాలు త్వరగా మీకు చూపిస్తాను. చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయము, చూడండి 4వ వచనం. అమూల్యమగు రాయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అమూల్యమగు రాయి. ఈ రాయికి ఒక పేరు పెట్టబడింది. ఏమని? అమూల్యము. ఈ రాయి దగ్గరకు వచ్చిన వారికి, ఏం సంభవిస్తుందంట? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి అగు ప్రభు దగ్గరకు మనము రావాలి. ఏం తెలియచేస్తుంది ఈ వాక్యము అంటే, ఈ లోకములో చాలా విలువైన రాళ్ళు ఉంటాయి. విలువైన రాళ్ళ దగ్గరికి చాలా మంది పరుగులు పెడతారు. కానీ ఈ అమూల్యమైన రాయి దగ్గరకు వస్తే సజీవమైనదిగా రాయి ఉంటుంది. సజీవమైన రాయి మనలను సజీవులుగా మారుస్తుంది. నా మాట మీకు అర్థమైందా? ఈ లోకములో చాలా మంది రాళ్ళ గురించి చాలా విశేషాలు చెబుతూ ఉంటారు. నీల ధ్రుమ రక్త వర్ణము గల రాళ్లను చేతులకు తగిలించుకుంటారు, ఎంతో విలువైన రాళ్ళు అని. ఆ రాళ్లను తగిలించుకుంటే, చేతికి పెట్టుకుంటే, వేళ్లకు పెట్టుకుంటే కలిసొచ్చేసేది చాలా ఉంటది అనుకుంటారు చాలా మంది. ఆ రాయి సజీవమైనది కాదు. ఆ రంగురాళ్ళు నీ స్థితిని మార్చలేవు. ఆ రంగురాళ్ళు నీ బ్రతుకును మార్చలేవు. ఆ రంగురాళ్ళు నీ కుటుంబ పరిస్థితులను మార్చలేదు. కానీ సజీవమైన రాయి అయిన యేసు క్రీస్తు ప్రభువు నీ బ్రతుకును మార్చడానికి సమర్థుడైన. ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయి సజీవమైనది. ఆ రాయి ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. ఆ రాయికి పేరు పెట్టబడింది అమూల్యమైన రాయి. మనము సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభువు ఒక రాయిగా గుర్తించబడ్డాడు. ఆ రాయి అమూల్యమైన సజీవమైన రాయి. అమూల్యమైనది, సజీవమైనది. సజీవము అంటే బ్రతికే ఉన్న రాయి. బ్రతికే ఉన్న రాయి. ఆ రాయి ఎందుకండి? దేవుడు ఎందుకండి ఏమీ లేనట్టు రాయితో పోల్చుకున్నాడు అంటే, ఆ రాయి అన్నబడింది స్థిరత్వానికి గుర్తు. నీ బండ మీద నీ ఇల్లు, నీ పునాది వేయబడితే వరదలొచ్చినా, వానొచ్చినా, ఏమొచ్చినా సరే ఆ ఇంటిని, ఆ పునాదిని కదల్చలేదు. కాబట్టి మనము మన పునాది అమూల్యమగు సజీవమైన రాయి అయినటువంటి క్రీస్తు మీద మన పునాది వేస్తే అది ఏ అపవాది వచ్చినా, ఏ శోధకుడు వచ్చినా తాకలేడు, ముట్టలేడు. దేవుని కృప అమూల్యమైనది. దేవుని రాయగా, క్రీస్తు రాయగా చెప్పబడిన బండ అమూల్యమైనది. 2 విషయాలు చెప్పాను. 3వది చూడండి ఒకసారి. 2వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 7వ వచనం చదువుదాం. ఇక్కడ చెబుతున్న మరొక అమూల్యము ఏమిటి అంటే, విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడిగా మనకు దొరికాడట. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. భలే ఆశ్చర్యం అనిపించింది నాకండి. దేవుని మీద విశ్వాసం ఉంచితేనంట ఆయనే మనకు అమూల్యమైన వాడిగా దొరికాడట. అమూల్యమైన వాడు. స్నేహితులారా, అమూల్యమైన దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు అని మనం మొదట నేర్చుకున్నాం కదా. అమూల్యమైన వ్యక్తి మన దగ్గర ఉంటే మనకు ఏమి లోటు? మనకు ఏంటి ప్రాబ్లం? నా మాట మీకు అర్థమైందా? ఏమండి, ఓ మాట నాకు సమాధానం చెప్పండి. ఓ ఎమ్మెల్యే గారు మనకు తెలుసండి, మనకు బంధువులు అవుతారండి, మన తోబుట్టువులు అవుతారండి. మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? లోపల ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. ఎంత
ఎంత గర్వం! ఎవరైనా వచ్చి, ఏ ఎమ్మెల్యే మా బంధువు, మా అన్నయ్య, ఏ మీరు వెళ్దామా? పద, ఉండు లేకపోతే ఫోన్ చేస్తాను. ఎంత ధైర్యంగా చెప్తా. ఎందుకు? ఒక అధికారి, ప్రజలను పరిపాలించే ఓ అధికారి, ఓ 5 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక అధికారి మనకు బంధువైతే మనకంత గర్వంగా ఉంటదే? అమూల్యమైన దేవుడే మన దగ్గరకొచ్చి నేను మీతో ఉన్నాను అని చెబితే ఇంకెంత మనకు గర్వంగా ఉండాలి? మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి? ఇంకెంత మనము అంత హుందాతనంగా జీవించాలి? కానీ ఎందుకండి మనం భయపడిపోతున్నాం? ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నాం. చీటికి మాటికి భయపడిపోతున్నాం. ఏమవుతుందో ఏమవుతుందో ఎలా 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 ఎలాగని చెప్పి నిద్రాహారాలు మానేసి మనం మన జీవితాన్ని కొనసాగించేస్తున్నాం. కంటి నిండా నిద్రపోకుండా మనం ఏదో ఆలోచించేస్తున్నాం. అమూల్యమైన దేవుడు మనతో ఉన్నాడు కదా, అమూల్యమైన దేవుడే మనకు ఉన్నాడు కదా. ఎందుకంటే మనం విశ్వసించినందుకు ఆయన అమూల్యమైన వాడు మనకు దేవుడిగా ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, వెన్నంటే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఏమండి, ఆయన అమూల్యమైన దేవుడు మన దగ్గర ఉంటే మరి ఎందుకండి మనకి ఇన్ని కష్టాలు అంటే, ఒక మాట అయితే నేను చెబుతాను. అమూల్యమైన దేవుడు మన దగ్గర ఉన్నాడు, ఆ దేవుణ్ణి మనం వినియోగించుకోవాలి కదా. నా మాట మీకు అర్థమైందా? ఏమండి, మనకు తెలిసిన వాళ్ళు ఒక 10 లక్షలు చెక్కు రాసి, అమ్మా నేను ఊరెళ్ళొస్తాను, మీకు ఎలా ఉంటుందో ఏంటో, ఈ 10 లక్షలు చెక్కు తీసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అమ్మ 10 లక్షలు చెక్కు ఇచ్చారంట అని పట్టుకెళ్ళి బీరువాలో పెడితే, నెల తిరిగిపోయింది, ఇంట్లో వస్తువులు లేవు, తినడానికి లేదు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆ చెక్కును చూస్తా ఉంటే సరిపోద్దా? మరి ఏం చేయాలి? చెక్కుని బ్యాంకు పట్టుకెళ్ళి విత్డ్రా చేసుకుని ఆ 10 లక్షల రూపాయలు తీసుకుని ఇంట్లో పెట్టుకుని కావలసిన వస్తువులు కొనుక్కుంటా ఉండి దాని వస్తువులతో మన ఆహారము మన పోషణ జరుపుకుంటా ఉంటే ఎంత సంతోషంగా జీవించగలుగుతాం? దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు, కానీ అమూల్యమైన దేవుడు మన ప్రక్కన ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నాం. అమూల్యమైన దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చే యేసు క్రీస్తు ప్రభు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఆయన అమూల్యమైన దేవుడండి, అమూల్యమైన దేవుడు. నీ ప్రతి అవసరతలో ఆయన అమూల్యమైన దేవుడు నీతో ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము కొన్ని వచనాల్లో చెప్తారు, 18, 19 వచనాల్లో, యేసు క్రీస్తు తన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చే దేవుడండి. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు. ఈ అమూల్యమైన దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయనను విశ్వసించాము కాబట్టి. విశ్వసించిన వారందరికీ ఆయన అమూల్యమైన వాడట. ఎంత అమూల్యమైన వాడో ఓ మాట చదివిస్తాను చూడండి, ఎంత అమూల్యమైనదిగా మనకు అనుగ్రహించాడో చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుదామా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. స్తోత్రం కలుగును గాక. ఎంత అమూల్యము తెలుసండి? తన రక్తము అమూల్యమైనది. అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను కడిగే అంత, నిన్ను నన్ను విమోచించే అంత ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోసేశాడండి. మనకెంత ధన్యులము, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకు. ఆ పరిశుద్ధుడైన అమూల్యమైన రక్తము చేత మనలను శుద్ధీకరించడం ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప విడుదల. గొర్రె పిల్ల వంటి ఆ విలువైన రక్తము, వదకు తేబడిన గొర్రెగా ఆయన బలి అయిపోయాడండి. అంత గొప్ప విలువైన రక్తము నీ కోసం నా కోసం రాశాడు. నీ గురించి నా గురించి ఆయన సిలువలో మరణించి తన అమూల్యమైన రక్తాన్ని మనకు ధారపోసిన దేవుడు.
ఆ దేవుణ్ణి మనం ఆరాధించలేమా? అంత గొప్ప అమూల్యతలను మనకు అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధించలేమా? ఆయన ఎంత అమూల్యమైన వాడంటే, ఆయన తన కృప అమూల్యమైనది. ఆయన అమూల్యమైన రాయిగా ప్రత్యక్షమైన వాడు. ఆయన అమూల్యమైనటువంటి ఆహ్, అమూల్యమైన దేవుడిగా మన దగ్గరకు వచ్చిన వాడాయన. అమూల్యమైన రక్తాన్ని మనకు ధారపోసిన వాడాయన. ఆ అమూల్యమైన దేవుని రక్తము చేత కడగబడిన మనము, ప్రభువా, అమూల్యమైన నీ కృప, అమూల్యమైన రాయి మీద నన్ను స్థిరపరచి, అమూల్యమైనదిగా నీ దగ్గర నన్ను స్థిరపరిచిన దేవా, నీవు నాతో ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే అమూల్యమైన నీ రక్తము నా కోసం ధారపోచి నన్ను కడిగావు, శుద్ధీకరించావు, నన్ను విమోచించావు దేవా అని ఆయనను ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. ఎంత బాగుంటుంది.